ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అద్భుత వాస్తవాలతో కూడిన ప్రసంగాలకు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి అద్భుత వాస్తవము, ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఎవరైనా మిమ్మలను ఎల్లప్పుడూ అనుసరిస్తుంటే మీకెలా ఉంటుంది? దేశములో ఉన్నత పదవులను అలంకరించిన వారికి సీక్రెట్ సర్వీసెస్ ద్వారా రక్షణను అందిస్తారు. ముఖ్యంగా అమెరికా మాజీ అధ్యక్షులకు ఈ సదుపాయం ఉంటుంది. 2013లో ఒబామా మాజీ అధ్యక్షుల రక్షణ చట్టంపై సంతకం చేశాడు. అప్పటి నుండి అమెరికా మాజీ అధ్యక్షులకు, వారి సతీమణులకు జీవితకాలం ఈ సీక్రెట్ ఏజెన్సీస్ ద్వారా రక్షణ లభిస్తుంది. అనగా వారికి తెలియకుండానే వారిని సీక్రెట్ ఏజెంట్స్ కాపాడుతూ ఉంటారు. ఈ సీక్రెట్ ఏజెంట్స్ అధ్యక్షుడు కానీ, అధ్యక్షుని యొక్క జీవిత భాగస్వామి కానీ ఎక్కడికి వెళ్ళినా వారికి తెలియకుండానే వీరు వెళ్తారు. వారిని కాపాడే విధి నిర్వహణలో వారు అలా వెళ్తూ ఉంటారు. ప్రియులరా, ఇలాంటి గొప్ప సంరక్షణే దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనలను 24/7 కాపాడుతూ ఉంటాడు. పాత నిబంధన భక్తులను దేవుని దూతలు చుట్టూ ఉండి కాపాడినట్లుగా లేఖన భాగాలలో మనం చూస్తాం. అయితే క్రొత్త నిబంధన భక్తులమైన మనకు మరింత భద్రత పెరిగినది. అది పరిశుద్ధాత్మ ద్వారా సంరక్షణ. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత ఆయన వెళ్ళిపోతాడేమో అని భయపడిన శిష్యులకు యేసు ఈ భరోసా ఇచ్చాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ప్రియులారా, యేసు పరలోకానికి ఆరోహణమై మనకొక ఆదరణకర్తను పంపారు. ఆ ఆదరణకర్త ఎల్లప్పుడూ మనతో ఉంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. లోకమైనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. కనుక మనతోనూ మనలోనూ ఉండే పరిశుద్ధాత్ముడే మనలను కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటాడు. అలాగే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో, మనతో ఉన్న ఆ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అని, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అని చెప్పబడింది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా, సోదరి, యేసుక్రీస్తును అంగీకరించిన నీకు ఆయనిచ్చే కాపుదల అద్భుతమైనది. అమెరికా మాజీ అధ్యక్షులకు ఇవ్వబడిన కాపుదల కంటే ఉత్తమమైన కాపుదలను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అందిస్తూ ఉన్నాడు. అధ్యక్షులకు ఇవ్వబడిన కాపుదలలో వారు కేవలం కాపాడటమే చేస్తారు, కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని కాపాడుతూ మనకు ఆలోచనను, జ్ఞానమును, తెలివిని, యెహోవా యందు భయభక్తులను పుట్టిస్తాడు. కనుక నేడే యేసునందు విశ్వాసముంచి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మాకిచ్చిన ఒక గొప్ప కాపుదలను గురించి ఈ వీడియోలో మేము ధ్యానం చేశాం. ఈ మాటలు వింటున్న వారందరినీ నీ ఆత్మ చేత ఆవరించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.